సినిమాలు, బిగ్ ప్రాజెక్టులు, ఒక్కో సినిమాకు కనీసం 2 ఏళ్ల టైం. ఇప్పుడు రాబోతున్న సినిమా కూడా ఎక్కువ టైమే కేటాయిస్తున్నారు రామ్ చరణ్. అయితే పెద్ద తర్వాత చెర్రీ చిన్న బ్రేక్ తీసుకోబోతున్నారట. ఫ్యామిలీ కోసం చిన్న గ్యాప్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టబోతున్నారట. పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు రామ్ చరణ్. వచ్చే ఏడాది మార్చి 27న సినిమాను చెర్రీ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే చికిరి చికిరి సాంగ్ దుమ్ము లేపుతోంది. త్వరలో షూటింగ్ కూడా కంప్లీట్ చేసి షూట్ ఎండింగ్ లోకి వచ్చినప్పటి నుంచే ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట రామ్ చరణ్. పెద్ది రిలీజ్ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకోవాలని అనుకుంటున్నారట. పెద్ది మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్తో ఓ సినిమాని చేయబోతున్నారు. అయితే పెద్ది సినిమా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసి తన భార్య ఉపాసన కోసం టైం కేటాయించాలని అనుకుంటున్నారట రామ్ చరణ్. ప్రస్తుతం ఉపాసన ప్రెగ్నెంట్. ఇటీవలే సీమంతం కూడా చేశారు కుటుంబ సభ్యులు. కవల పిల్లలకు జన్మనివ్వబోతోన్న ఉపాసనకు ఇప్పటి నుంచే పక్కన ఉండాలని అనుకుంటున్నాడట చెర్రీ. గతంలో కుమార్తె క్లీంకారా బర్త్డే టైంలో కూడా ఇలాంటి బ్రేక్ నే తీసుకున్నారు రామ్ చరణ్. ఇప్పుడు మళ్లీ బ్రేక్ తీసుకుని పూర్తిగా ఫ్యామిలీకి టైం కేటాయించబోతున్నారని టాక్. అయితే రామ్ చరణ్ బ్రేక్ తీసుకుంటే మాత్రం తన మిగతా సినిమాలపై చాలా ఎఫెక్ట్ పడుతుందంటున్నారు. ఆయన ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్టులు ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మరి రామ్ చరణ్ బ్రేక్ తీసుకుంటారో లేక ఒట్టి రూమర్సేనా అనేది వేచి చూడాలి.